హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగు పెట్టే అవకాశం ఉంది, ఏ సిరీస్ నుంచి వీళ్ళు భారత్ జట్టుతో కలవబోతున్నారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ అయితే ఆడనీకైతే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి జూన్ 20 నుంచి అయితే ప్రారంభం కాబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే మనకు ఆస్ట్రేలియా పర్యటన, అదేవిధంగా వెస్టిండీస్ పర్యటన, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా పర్యటన అయితే వరుస షెడ్యూల్ అయితే బిజీగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మన టీమిండియా స్టార్ క్రికెటర్లైన రోహిత్ శర్మ, అదేవిధంగా విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి మైదానంలోకి ఎప్పుడు అడుగు పెడుతున్నారు, అసలు కూడా షెడ్యూల్ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఇప్పటికే వీళ్ళిద్దరు ప్లేయర్లు వచ్చేసరికి T20 ప్రపంచ కప్ 2024 విశ్వ విజేత నిలిచిన తర్వాత T20 కెరీర్కి అయితే గుడ్ బై చెప్పడం జరిగింది. ఇటీవలనే వచ్చేసరికి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ముగిసిన వెంటనే మన రోహిత్ శర్మ మాత్రమైతే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది టెస్ట్ కెరీర్కు. రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ప్రకటించిన వారం వ్యవధిలోనే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్కి అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరూ క్రికెటర్లు వచ్చేసరికి కేవలం ఇప్పుడు ఓడిఐలు మాత్రమే ఆడుతున్నారు. అయితే ఓడిఐ షెడ్యూల్ ఎలా ఉంది ప్రజెంట్ మన టీమిండియాకి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడు భారత్ జట్టుతో కలవబోతున్నారు, అదేవిధంగా ఎప్పుడు ఏ సిరీస్తోనైతే తెలుసుకుందాం. ఇద్దరు ప్లేయర్లు వచ్చేసరికి అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియా పర్యటన అయితే వెళ్ళనుంది. ఆ పర్యటన వచ్చేసరికి ఆస్ట్రేలియాతో అయితే ఓడిఐ సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ ఓడిఐ సిరీస్ తోటి అయితే వీళ్ళిద్దరు అయితే రీఎంట్రీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఓడిఐ సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ నెలలో లాస్ట్ వీక్లో అయితే జరగబోతున్నట్లయితే షెడ్యూల్ అయితే ఉంది. అప్పుడైతే తిరిగి మైదానంలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ 1 మంత్ గ్యాప్ అయితే ఉండబోతుంది వీళ్ళిద్దరికి మాత్రమైతే. ఆ తర్వాత నవంబర్ నెలలో వచ్చేసరికి దక్షిణాఫ్రికాతోనైతే ఓడిఐ సిరీస్ అయితే ఆడబోతుంది. అప్పుడు మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 సిరీస్లు వచ్చేసరికి మధ్య చూసుకుంటే 1 మంత్ గ్యాప్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే వచ్చే ఏడాది న్యూజిలాండ్తోనైతే ఓడిఐ సిరీస్ అయితే జరగబోతుంది. ఇటీవల BCCI మాత్రమైతే న్యూజిలాండ్ సంబంధించి ఓడిఐ సిరీస్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని తర్వాత వచ్చేసరికి T20 వరల్డ్ కప్ అయితే జరగబోతున్నాయి. ఓవరాల్గా ప్రజెంట్ వరకు చూసుకుంటే విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి అక్టోబర్ నెలలో ఒకసారి ఆడబోతున్నారు, అదేవిధంగా నవంబర్ నెలలో ఒకసారి ఆడబోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం జనవరిలో అయితే ఆడబోతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే 3 సార్లు మాత్రమే వీళ్ళైతే ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది. 3 సార్లు చూసుకుంటే కేవలం ఓవరాల్గా చూసుకుంటే 10 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఇంకా విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ మైదానంలో అడుగు పెట్టడానికి అయితే చాలా టైం ఉందని చెప్పుకోవచ్చు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో జరుగుతుంది. దాదాపు 4 నెలల తర్వాత అయితే వీళ్ళైతే మనకైతే కనిపించబోతున్నారు. తిరిగి మైదానంలోకి అయితే ఆస్ట్రేలియా సిరీస్తోనైతే అడుగుపెట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం మాత్రం అయితే అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. అయితే వీరిద్దరు టార్గెట్ వచ్చేసరికి 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్. ఎలాగైనా సరే 2023లో జస్ట్లో మిస్ అయిన ఓడిఐ వరల్డ్ కప్ 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ మాత్రం అయితే కన్ఫర్మ్ గెలిపే లక్ష్యంగా అయితే టార్గెట్తోనైతే దిగుతున్నారు. దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు టెస్ట్లకు కానీ, అదేవిధంగా T20లకు అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మరి చూద్దాం 2027లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్లో మన టీమిండియా గెలుస్తుందా లేదా అయితే చూడాలి. ఇంకా చాలా టైం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ వరకు మాత్రమైతే విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ వాళ్ళ యొక్క షెడ్యూల్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.